నేను ఎప్పుడు నా ఏ సినిమా ఓపెనింగ్ కూడా నేను మాట్లాడడానికి తీసుకోను. ఎందుకంటే చెప్పేది కొత్తగా ఉంటుందో లేదో అని నాకు ఎప్పుడు చిన్న అనుమానంతో నేను ఎప్పుడు నా పనే మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు ఉద్దేశంతో ఎప్పుడు నేను ఆ సినిమా గురించి చెప్తాను. కాకపోతే ఈ సినిమా గురించి సత్యాగ్రహం గురించి ఎందుకు చెప్పదలుచున్నానంటే మన సామాజిక ఆర్థిక పరిస్థితులు నిర్దేశించింది రాజకీయాల గురించి కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఇలా మాట్లాడడానికి రెడీ అయ్యాను. నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా ఎక్కువ తెలియదు. నాకు దాని గురించి ఎలా చెప్పాలి, ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ సినిమా సగటు రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. అసలు నాకు రాజకీయాల గురించి పాలిటిక్స్ గురించి ఎలా వచ్చిందంటే ఏంటి పాలిటిక్స్ అంటే మామూలుగా నాకు తెలిసిన పేపర్ చదువుతాను, గురించి నాకు వేరేం తెలియదు. అలా పేపర్ చదువుతా రోజులు మన సమాజంలో జరిగే అన్యాయాలకి వీటికి ఎప్పుడు బాధగా ఉండేది. నా కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నా చదువుతున్నా మేబీ నేను ఎక్కువ మాట్లాడలేకపోవడం కారణం మేబీ అన్యాయాలు నన్ను బాధిస్తూ ఉండడం. అంటే నాకు అన్యాయం నన్ను ఎంత బాధ కలిగించినంటే నేనేం చేయలేకపోయాను. నాకు ఆ బాధలో నేను అలా బాధపడటం 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సడన్ గా నాకు అప్పుడు యాక్టింగ్ అనేది దారిలోకి వచ్చింది. సో యాక్ట్ చేస్తూ కానీ నేను బాధపడటం ఏ రోజు పోలేదు, అలా బాధపడుతూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నా బాధని పాట రూపంలో వ్యక్తం చేసేవాడిని. మీరు చూసి ఎంజాయ్ చేసిన ఏ మేరా జహా కానీ లేలే పాటలు ఇవన్నీ సమాజంలో జరిగే బాధల నుంచి వాటి నుంచి పుట్టిన పాటలు. సో దాన్ని ఎంతసేపు నేను పాటల రూపంలో ప్రదర్శించిన నా బాధని ఈసారి సినిమా రూపంలో తీసుకొద్దాం, అది మీకు నచ్చేలాగా, ఏదో ఒక డాక్యుమెంటరీ సినిమా లాగా ఉండకుండా మీకు నచ్చేలాగా, అలాగే నా బాధ మీతో పంచుకునేలాగా ఎలా చెప్పాలని కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. అప్పుడప్పుడు నేను నేర్చుకుంటాను నా పాట రూపంలో ఇలా చెప్తాను, ఈ పాట ఇలా నచ్చింది ఓకే, అలా కొన్ని సంవత్సరాలు స్క్రిప్ట్ చేసుకుంటూ వచ్చాను. అలా చేసుకొచ్చి ఒక రూపుదిద్దుకోగా ఈ సత్యాగ్రహి బయటకు వచ్చింది. సో ఈ సత్యాగ్రహి సినిమా మన సగటు సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది. దీన్ని ఒక విద్యార్థి నాయకుడు ఒక మూవ్మెంట్ లాగా అయ్యి ఎటువంటి అన్యాయాలు ఎలా అరికట్టిందనేది కథా సమావేశం. సో మీకు నచ్చేలాగా మీరు మెచ్చుకునేలా ఉంటుందని నేను మాటిస్తున్నాను. సో ఇస్తున్న సెలవుతో మీరు కథలు తెచ్చినందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది. జై హింద్ మై డియర్ ఫ్రెండ్స్.